హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. మా అమ్మ ఎన్నిసార్లు ఊరగాయ పెట్టినా అది కొన్ని రోజులకి చెడిపోయేది. అందుకని మామూలుగా మేము ఎప్పుడూ ఊరగాయలు బయట షాప్లో 1/2 కేజీ కానీ 1/4 కేజీ కానీ తెచ్చుకునే వాళ్ళం. ఎప్పుడైనా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఊరగాయలు పెడితే తెచ్చుకునే వాళ్ళం. అవి 1 సంవత్సరం ఉంటాయి అంటారు, కానీ 3-4 మంత్స్కి టేస్ట్ కలరు మారిపోయేవి. అందుకని మా అమ్మ ఊరగాయ కాకుండా ఉడకపెట్టి పచ్చడి చేయడం నేర్చుకుంది. ఇలా చేసిన పచ్చడి 10 నుంచి 15 రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది, లేదా 1 మంత్ దాకా ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. దీనికి పెద్ద టైం ఏమీ పట్టదు. షాప్లో కొనుక్కోకుండా హెల్తీగా హైజీనిక్గా మనమే 5 to 10 మినిట్స్లో మనకు నచ్చిన వెజిటేబుల్స్తో పచ్చడి చేసుకోవచ్చు. ఈ వీడియోలో మనం నిమ్మకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ముందుగా బాగా మాగిన 10 లేదా అంతకన్నా తక్కువ నిమ్మకాయలు తీసుకొని కడిగి తడి లేకుండా తుడుచుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టుకొని 2 గంటలు నూనె పోసుకోవాలి. ఇక్కడ నేను వేరుశనగ నూనె వాడుతున్నాను. మేము 1 మంత్ ఆర్ 2 మంత్స్కి ఒకసారి వేరుశనగ గింజలు తీసుకొని గానుగలో ఆడించుకుంటాం. వీలైతే మీరు కూడా రీఫైండ్ ఆయిల్స్ వాడకుండా గానుగ నూనెను వాడండి, హెల్త్కి చాలా మంచిది. నూనె వేడెక్కినాక 4-5 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న నిమ్మకాయలు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టి ఉడికించాలి. 5 మినిట్స్ తర్వాత మూత తెరిచి చూచినప్పుడు నిమ్మకాయల నుంచి నీరు వచ్చి ఉంటుంది. అందులో తగినంత ఉప్పు వేసుకొని కలిపి ఉడికించుకోవాలి. నిమ్మకాయ మెత్తబడిన తర్వాత తగినంత కారం, 1/2 టీ స్పూన్ ఆవపిండి, 1/2 టీ స్పూన్ మెంతిపిండి వేసి దీన్ని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇప్పుడు పోపు కోసం ఒక కడాయి పెట్టుకొని 1 గరిటె నూనె వేసుకొని అందులో ఆవాలు, కరివేపాకు, తెల్లగడ్డలు వేసి పొట్టి మిరపకాయలు వేసి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ పోపుని నిమ్మకాయ పచ్చడిలో కలుపుకోవాలి. అంతేనండి, నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇందులో కొంచెం బెల్లం వేసుకుంటే నిమ్మకాయ చేదుపోయి వెంటనే తినేయచ్చు. ఇంతేనండి, దోశలోకి ఇడ్లీలోకి చట్నీ చేసుకున్నంత ఈజీగా 5 to 10 మినిట్స్లో మీకు నచ్చిన వెజిటేబుల్స్తో ఫ్రెష్గా ఇంట్లోనే పచ్చడి చేసుకోవచ్చు. బయట నుండి పికిల్స్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.